అది మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలిచెను, మీరు దానిలో ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలిగజేయుచున్నాను, ఎడారుల్లో నదులు పారజేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదువుకున్న లేఖన భాగంలో మనం చూస్తే, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. 18వ వచనం మనం చూస్తే, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. ఎవరు కూడా 2025 సంవత్సరంలో మాకు అలా జరిగింది, 2025 సంవత్సరంలో మాకు ఇలా జరిగింది అని ఎవరు కూడా గత సంవత్సరాన్ని జ్ఞాపకం చేసుకోవద్దు. దేవా మీకు స్తోత్రం, ఇచ్చిన దాన్ని బట్టి నూతనమైన సంవత్సరాన్ని మీరు మాకు ఇచ్చారు, నూతనమైన సంవత్సరాన్ని మాకు మీరు ధరింపజేసిన దాన్ని బట్టి మీకు వందనాలు. ఈ నూతనమైన సంవత్సరంలో మా కొరకు మీరు ఏమి చెయ్యాలనుకుంటున్నారో అని మీరు దేవుడిని అడిగినట్లయితే, దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో మీ కొరకు నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటాడండి? ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, నేను మీకు నూతనమైన క్రియలు నేను చేస్తూ ఉన్నాను, నూతనమైన ఆలోచనలు మీకు నేను ధరింపజేయబోతున్నాను. నూతనమైన మనస్సు, నూతనమైన బుద్ధి, నూతనమైన ఆలోచన, నూతనమైన వస్త్రాలు ఈరోజు మనం చేసినప్పటికీ కూడా ప్రతిదీ కూడా నూతనమైన వాటిగా నేను తయారు చేయబోతూ ఉన్నానని దేవాతి దేవుడు యెషయా భక్తుడి ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అందుకంటూ ఉన్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనవద్దు, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. పూర్వకాలపు సంగతులను తలంచుకొద్దు. ఇంకా ఈ రోజు నుంచి, అయ్యో నేను గత సంవత్సరంలో దేవునికి దూరంగా ఉన్నట్లయితే, గత సంవత్సరంలో నేను దేవుడికి మరి సరైన విధంగా సమీపంగా లేకపోతే, ఈరోజు ఒక తీర్మానాన్ని నువ్వు చేసుకోవాలి. ఈ 2026 సంవత్సరంలో అయినా నా దేవునితో నేను సంభాషణ కలిగి ఉంటాను, సహవాసం కలిగి ఉంటాను. అందుకే అంటూ ఉన్నాడు 19వ వచనంలో, ఇదిగో నేను ఒక నూతన క్రియను, దేవుడికి స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తాడంటే ఈరోజు ఒక నూతనమైన క్రియను ఆయన చేయబోతూ ఉన్నాడు. నూతనమైన మరి విషయాలు, నూతనమైన ఆలోచనలు, నూతనమైన ప్రతిదీ కూడా దేవుడు మనకి ఈరోజు నూతనమైన వస్త్రాలు ఎలాగైతే కొత్తగా ధరింపజేస్తామో, ఒకవేళ మనము కూడా ఒకవేళ ఏదైనా మనం మర్చిపోయినట్లయితే నూతనంగా ధరించుకోవాలి. అందుకని చూడండి, నూతన క్రియను నేను చేస్తాను, నమ్మండి, ప్రతి ఒక్కరు కూడా నన్ను నమ్మండి అని భక్తుడైన యెషయా అంటూ ఉన్నాడు. యెషయా ద్వారా పలికిస్తూ ఉన్నాడు దేవత దేవుడు. అందుకంటూ ఉన్నాడు, ఇప్పుడే అది మొలిచెను, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయవాడును. దేవుడు అంట అరణ్యంలో ఏం కలుగు చేస్తారంటండి? త్రోవను కలుగు చేస్తాడంట దేవుడు. అరణ్యంలో నేను త్రోవను కలుగు చేస్తాను. ఎందుకంటే అరణ్యంలో భయంకరమైన అడవి ప్రాంతాల్లో త్రోవలు సరళం చేస్తానంటాడు దేవత దేవుడు. మనం కూడా అంతే. ఒకవేళ మనకు త్రోవ లేకపోయినా, మన స్థితిగతుల్లో ఎటువంటి మనం నలిగిపోతున్నా, ఒక్కొక్కరు అనుకోవచ్చు, అయ్యో నా పేదరిక పరిస్థితుల్లో నేను నలిగిపోతున్నానేమో అనుకోవచ్చు. కానీ ఈరోజు యెషయా భక్తులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఇదిగో అరణ్యములో నేను త్రోవ కలుగు చేయబడిన నేనే, ఎడారులో నదులు పారజేయుచున్నాను, నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నేను నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారులో నదులు కలుగు చేయుచున్నాను. దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, ఎడారులో నేను నీళ్లు కలుగు చేస్తాను, నదులు పారజేయుచువాడు నేనే, ఎడారులో త్రోవ కలుగు చేయవాడు నేనే. అందుకంటూ ఉన్నాడు యెషయా గ్రంథంలో. ఒకసారి మనం చూడండి 43వ కీర్తనలో 43వ అధ్యాయం, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 2వ వచనం, 1వ వచనం, నేను నిన్ను, యెషయా గ్రంథం 43వ అధ్యాయం, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను. మనం ఎవరమండి? దేవుడి సొత్తు. ప్రియులారా, దయచేసి జాగ్రత్తగా వినాలి. మనం అందరము కూడా
దేవుడు అంటూ ఉన్నాడు, భయపడవద్దు, నేను విమోచించుచున్నాను. ఈ నూతనమైన సంవత్సరంలో ఈ మొదటి దినాన దేవాతి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ప్రమాణాలు చేస్తున్నాడు, వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నన్ను నమ్మిన నా ప్రజలారా, నా కొరకు ఏర్పాటు చేయబడిన జనంగమా, మీరెవరు కూడా భయపడవద్దు. మీరెవరంటే నా సొత్తు, నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాను. దేవాతి దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడంట. అందుకని భయపడవద్దు, నిన్ను పేరు పెట్టి పిలవటానికి దేవాతి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. అందుకని నీ జలములో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. ఈ నూతనమైన సంవత్సరంలో, ఈ నూతనమైన ఈ యొక్క 2026 సంవత్సరం మొదటి దినాల నుంచి మొదలుకొని చివరి దినం వరకు కూడా దేవాతి దేవుడు కనుదృష్టి మన మీద ఉండాలంటే మనం చేయవలసింది ఏంటో తెలుసా? దేవాతి దేవుడి దగ్గర సాగిలపడటం, దేవాతి దేవుడి దగ్గర నమస్కరించడం, దేవాతి దేవుడి దగ్గర ప్రార్థన చేయడం. ప్రియమైన దేవుడి వారులారా, ఇక్కడ అంటూ ఉన్నాడు, భయపడవద్దు, ఎవరిని కూడా భయపడవద్దు, నేను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాను. మీరందరూ కూడా నాకు ఇష్టమైన వారు, మీరందరూ కూడా నా కొరకు నా యొక్క సొంత జనాంగము. ఎందుకంటే దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, ప్రతి ఒక్కరిని కూడా మీరు నా సొత్తు. ఎవరు కూడా, ప్రతి ఒక్కరు కూడా దేవుని సొత్తే. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా దేవుని ప్రజలమే. ఇక్కడ మనం కూర్చున్న మనం అందరము కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న జనాంగమే. ఇక్కడ మనం కూర్చున్న మనం అందరము కూడా దేవుడు కలుగు చేసిన విధము చూడగా, ఆయన కలుగు చేసిన విధము చూడగా ఏమున్నాయంటండి? భయము, ఆశ్చర్యము కూడా కలుగుతుందంట. ఎందుకంటే ఆయన నరుని చేసినప్పుడు, నరుడిగా జీవించినప్పుడు, దేవుడు ఒక జీవాత్మను ఊదినప్పుడు ఆ నరుడు ఏ రీతిగా జీవిస్తూ ఉన్నాడో అంటూ ఉన్నాడు, ఆశ్చర్యం కలుగుతుంది. ఒక నరుడుగా ఈ లోకానికి వచ్చిన దేవాతి దేవుడే ఇక్కడ అంటూ ఉన్నాడు, నీవెక్కడికి వెళ్ళినా. బేతేలు సంఘ సభ్యులందరికీ కూడా ఈరోజు యేసుక్రీస్తు ప్రభువు వారు దేవాతి దేవుడు ఇక్కడ యాకోబుతో మాట్లాడుతున్న మాటను యెషయా భక్తుడు గారు మనకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, భయపడవద్దు. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ, హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, భయపడవద్దు, ఏ విషయంలో కూడా భయపడవద్దు. పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాను, నా దగ్గరికి రండి. పేరు పెట్టి అందరినీ పిలుస్తూ ఉన్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ప్రయాణాల్లో ఈ రోజు నుంచి మొదలుకుని ప్రియులారా, ఈ రోజు నుంచి ఏ చోటకు వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ దేశానికి మరి దేశ విదేశానికి వెళ్ళినా, ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, నీవు జలమును బడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. నువ్వు జలముల గుండా వెళ్ళినప్పుడు నేను నీకు తోడై ఉంటాను. నదుల బడి వెళ్ళినప్పుడు అవి నీ మధ్య పొర్లి మారవు. నీవు అగ్ని మధ్య నడుచున్నాను, కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. అయితే అంటూ ఉన్నాడు, యెహోవా నీ దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడను, నేనే నిన్ను రక్షించువాడను. దేవుని స్తోత్రం చెప్తాను, హల్లెలూయా. ఎవరంటండి? నేనే నిన్ను రక్షించువాడను. ఎందుకంటే నీకు నేను ప్రాణ రక్షణ క్రయముగా నేను ఏర్పాటు చేసుకున్నాను. నేనే నిన్ను రక్షించువాడను నిన్నే, నిన్నెత్తుకున్న వాడను నిన్నే, నేను ఏర్పరచుకున్న వాడను నిన్నే. అందుకే అంటున్నాడు యెషయా గ్రంథం 42వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూస్తాం, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణములకు. దేవుడు అంటున్నాడు ప్రియులారా, ఇదిగో నేను ఏర్పరచుకున్న వారు ఎవరంట? నా సేవకుడు. నేను ఆదుకుంటూ ఉన్నాను సేవకుల్ని. ఇంకోటి ఏంటంటే, నేను ఏర్పరచుకున్న వాడు నా ప్రాణములకు ప్రియుడు. ఆయన ప్రాణానికి మనం అందరం కూడా ఎవరు బట్టి ప్రియులారా? ప్రియులము. దేవాతి దేవుడు అంటూ ఉన్నాడు, ఈరోజు ఆకాశ సూర్య చంద్రాల నక్షత్రములు సృజించిన దేవదేవుడే నిన్ను నన్ను కూడా సృష్టించి ఈ భూలోకానికి తీసుకువచ్చి నరుడుగా ఈరోజు ఒక సంవత్సరాన్ని మన దయాకిరీటాన్ని దేవుడు మనకు ధరింపజేశాడంటే, దేవాతి దేవుడు ఇచ్చిన మనకి సర్వ కృపానిధికారము గల దేవుడు, సర్వాధికారము కలిగిన దేవదేవుడే ఈరోజు మనందరినీ నూతనమైన సంవత్సరాన్ని ధరింపజేసి ఉన్నాడు. ఈరోజు మనం బ్రతుకునేవంటే కారణం ఆయన కృప. ఈరోజు మనం జీవించగలుగుతున్నామంటే కారణం ఆయన కృప. ఈరోజు మనం ఈ సజీవులుగా ఈరోజు మనం ఈ రీతిగా ఉన్నామంటే ఎవరి కృప అండి? దేవదేవుని కృపే. ఆ దేవదేవుని కృపే లేకపోతే ఈరోజు ఈ నూతనమైన సంవత్సరాన్ని మనం చూసేటి వారు కాదు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, మునుపటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులు మీరు తలంచుకునవద్దు. ఎందుకంటే దేవుడు అంటూ ఉన్నాడు 18వ వచనంలో, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయించున్నాను. దయచేసి ఎవరు మాట్లాడవద్దు. దేవుడిచ్చిన సమయాన్ని, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు కూడా
మనం మాట్లాడవద్దు. ఒక 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని వినండి. ఎందుకంటే దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా అద్భుతాలు చేస్తాడు. దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా దేవుడు అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు ఈరోజు ఈ సంవత్సరం అంతా నెరవేర్చుకోవాలంటే మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. దేవుని విషయాల్లో, దేవుని సంఘములో, దేవుని సమాజంలో, మన కుటుంబ విషయాల్లో, ఏ విషయంలో కూడా దేవునికి దూరంగా ఉండకుండా దేవునికి దగ్గరగా సమీపంగా ఉంటే ఆయన అంటూ ఉన్నాడు, నాకు ఎవరైతే సమీపంగా ఉంటారో, నన్ను ఎవరైతే ఆరాధిస్తారో, నన్ను ఎవరైతే ముఖదర్శనం చేస్తారో నేను వారు మంచి ఉంటానని దేవదేవుడు అంటూ ఉన్నాడు. ఈరోజు దేవుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతనమైన క్రియలు చేయాలంటే మనం ఏం చేయాలండి? మొన్నపటి వాటిని జ్ఞాపకము చేసుకునవద్దు. పూర్వకాలపు సంగతులు మనము తలంచుకునవద్దు. దేవుడిచ్చిన సంవత్సరాన్ని దేవునికి కృతజ్ఞతలు మనం చెల్లించాలి. ఆయన కనుదృష్టి మరి కడవరి దినాల్లో మనం ఉన్నాం. ఈ భయంకరమైన మరి రాకడ దినాల్లో మనం ఉన్నాం. ఎంతమంది ఈ రోజుల్లో దేవుని దగ్గరికి ఎత్తబడేవారు ఎంతమంది ఉన్నారు? ఈ లోకంలో దేవుని దగ్గర చేర్చుకునేవారు ఎంతమంది ఉన్నారు? ఒకసారి మనం గమనించినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఆయన రాకడ దినాల్లో మనం ఉన్నాము కాబట్టి అందరి జీవితాల్లో కలగవలసింది ఏంటంటే నిజమైన రక్షణ లేకపోతే ఈరోజు ప్రియులారా సర్వ శరీరులను మరి ఆదుకున్నది నా దేవుడే కాబట్టి అంటూ ఉన్నాడు, ఇదిగో నేను ప్రతి ఒక్కరి జీవితాల్లో ఒక నూతనమైన క్రియలను చేయాలనుకుంటున్నాను. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే దేవునికి మొట్టమొదటిగా ఆయన స్థానాన్ని ఉండటం, దేవునితో మరి సంభాషణ కలిగి ఉంటాం, సహవాసము కలిగి ఉంటాం. దేవునితో ఎప్పుడైతే నువ్వు దగ్గరగా ఉంటావో దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను నీకు నూతన క్రియను నేను చేస్తాను, భయపడవద్దు. పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు దేవుడు అందరినీ కూడా. మీరు మా సొత్తు అంటూ ఉన్నాడు దేవుడు. మనమందరము కూడా దేవుడు ఏర్పాటు చేయబడిన సొత్తు. ఆయన ప్రజలమై ఉన్నాం. ఆయన రక్షకుడే మనకున్నాడు. ఆ రక్షకుడే ఈరోజు సర్వ శరీరులను ఆదుకుంటూ ఉన్నాడు. అందుకంటున్నాడు, ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు. ఎవరంటండి? నేను ఆదుకున్న సేవకుడు. ఈయనందు నేను ఆనందిస్తున్నాడంట దేవుడు. నేను ఒక నూతన క్రియను నేను చేస్తూ ఉన్నాను. నూతన క్రియను చెయ్యాలని దేవుడు ఈరోజు ఆశపడుతున్నాడు. ఎంతమందికి కూర్చున్నాం? మనందరికీ దేవుని ఆశీర్వాదాలు ఎంతమందికి కావాలి? దేవుని ఉన్నతమైన స్థానాల్లో ఎంతమంది దేవుని పెట్టాలి? ఈ నూతనమైన సంవత్సరంలో ఎవరికి గాఢాంధకారపు లోయలో సంచరించినను ఏ అపాయములకు నేను భయపడను. కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, గాఢాంధకారపు లోయలో శ్రమలు వచ్చినా కూడా నేను భయపడను అంటూ ఉన్నాడు. ఎందుకంటే ఇదిగో నేను ఆదుకున్న సేవకుడు, ఈయనే నా ప్రియ కుమారుడు. అక్కడ అంటూ ఉన్నాడు, ఇదిగో నీకు నేను నూతన క్రియ చెయ్యాలనుకుంటూ ఉన్నాను. నువ్వు చేయవలసింది ఏంటంటే దేవుని దగ్గరికి రావటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నూతనమైన సంవత్సరంలో దేవుని కొరకు సాక్షిగా మనం బ్రతకాలి అనుకుంటే, ఈ నూతనమైన సంవత్సరంలో దేవుని కొరకు సజీవులుగా యోధులుగా మనం జీవించాలి అనుకుంటే నా దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నా దేవుని సన్నిధికి రండి. నా దేవుని యొక్క సన్నిధిలో నిలిచే భాగ్యాన్ని మీకు నేను ఇవ్వబోతూ ఉన్నాను. మీకు నూతనమైన క్రియలను చెయ్యాలనుకుంటూ ఉన్నాను. నూతనమైన మరి ఆత్మను మీకు ఇవ్వాలనుకుంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చేయవలసింది మొదటి విషయం ఏంటంటే ప్రార్థన. క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. మన కుటుంబాల క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. గ్రామం క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. ఈ 3 విషయాలు మీరు గమనించుకోండి. మొదటిగా దేవుని సంఘములో సభ్యులుగా ఎదగండి. దేవుని సంఘంలో సమాజంగా యాజకులుగా సంఘంలో సహవాసం కలిగి ఉండండి. దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియను నేను చేయించున్నాను. నూతన క్రియను చెయ్యాలని దేవుడు ఆశపడిన రీతిగా మన యొక్క జీవితాలు దేవుని యొక్క చేతిలో ఈ రోజు నుంచి మనం బలముగా పెట్టాలి అనుకుంటే మనం ఒక తీర్మానం చేసుకుందాం, దేవా ఈ 2020 సంవత్సరంలో అయినా నా జీవితంలో నూతన క్రియను చెయ్యయ్యా అని ఒకసారి మనం దేవుని అడిగినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియను నేను చేయించున్నాను. ఎంతమందికి నూతనమైన క్రియలు కావాలి? ఎంతమందికి నూతనమైన ఆశీర్వాదాలు దేవుడు ఇవ్వాలని అనుకుంటే ఒకసారి మనం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనం కళ్ళు మూసుకుని 1 నిమిషం ప్రార్థన చేయండి. అందరం కూడా నోరు తెరవాలి. దేవుని ఆశీర్వాదాలు మీకు కావాలి అంటే, దేవుని ఉన్నతమైన దీవెనలు మీకు కావాలంటే, మనము ఎప్పుడైతే నెమ్మదిగా ఉంటామో దేవుడు మన ప్రార్థన ఆలకించడు. మీరు దేవుణ్ణి సిగ్గుపడకుండా మీరు దేవుని అడిగినట్లయితే
దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఒక నూతన క్రియను నేను చేయబోతూ ఉన్నాను, నేను ఒక నూతన ఆత్మను ధరింపబోతున్నాను. ఎంతమందికి నూతనమైన ఆశీర్వాదాలు కావాలనుకుంటున్నారు? మన దేవుని బిడ్డలారా, నోర్లు విప్పి సిగ్గుపడకుండా ఒక నిమిషం మనం ప్రార్థన చేసుకుని, అయ్యా ఈ 2026 సంవత్సరంలో నేను చూడలేను అనుకున్నాను, కానీ నా దేవుడు నన్ను రక్షించాడు, నా దేవుడు నాకు ఇచ్చిన ప్రాణ భిక్ష పెట్టాడు. నాకు ఈ 2026 సంవత్సరంలో మొదటి దినాన్ని మేము చూడగలిగామంటే కేవలం మీరు ఇచ్చిన ధన్యత. అనేక మంది ఈరోజు ప్రభుని చూడలేకపోయారు, అనేక మంది ఈరోజు ప్రభును ఆరాధించలేకపోయారు. వారికి ఆ సమయం, ధన్యత, ఐక్యత దక్కలేదు. కానీ మాకు దక్కింది. దానికి కారణం ఏంటంటే మేము గొప్పవారమని కాదు, మేము ధనవంతులమని కాదు, మేము శక్తివంతులమని కాదు, కేవలం మీరు ఇచ్చిన యోగ్యతను బట్టే, కేవలం మీరు ఇచ్చిన కృపను బట్టే ఈరోజు మేము జీవించగలుగుతున్నామయ్యా. ఈరోజు నేను బేతేలు సంఘ సభ్యుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభా ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి పాలు పంపులు చేసుకుని దైవ ఆశీర్వాదాలు పొందాలనుకుంటున్నారు, వారందరి జీవితంలో నూతనమైన ఆలోచనలు మీరు పుట్టించండి, నూతనమైన స్వభావాలు దయచేయండి అయ్యా, నూతనమైన క్రియలు ప్రతి ఒక్కరి జీవితంలో మీరు చేయండి అయ్యా. ఎవరైతే వెనకబడి ఉన్నారో నాయనా, ఎవరైతే గృహాలు లేక ధనాల విషయాలు బాధించబడుతూ ఉన్నారో ప్రభా, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఒక్కరికి కట్టుబడిన బట్టలు మీరు దయచేయండి, తినడానికి ఆహారాన్ని మీరు దయచేయండి. మీ కొరకు నైనా ఏర్పాటు చేసుకునే జనాంగముగా ప్రభా మా సంఘాన్ని మీరు అభివృద్ధి పరిచండి నైనా, మా గ్రామ ప్రజలను రక్షించండి అయ్యా. ఈ సంవత్సరం అంతా, ఈ సంవత్సరం ఈరోజు జనవరి 1వ దినము మొదలుకొని మరలా డిసెంబర్ 31 వరకు కూడా మీ ప్రసన్నత, మీ కాపుదల, మీ మెండైన దీవెనలు నేను సంఘానికి మీరు దయచేయండి, కుటుంబాలకు మీరు దయచేయండి అయ్యా. నేను ప్రతి బంధువులు, మీరు బంధువర్గాలందరినీ కూడా ప్రభా పేరు పేరు చెప్పి ప్రార్థన చేస్తున్నామయ్యా. మీకు వందనాలు. యూత్ వారిని, ప్రతి ఒక్కరిని, పెద్దల్ని, అనేక మంది మా సంఘ బిడ్డలు దేశ విదేశాల్లో ఉన్నారు, వారందరినీ మీరు కనికరించమని నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలవారి నామములో మేము ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. అందరం కూడా సంతోషంగా 2 చేతులకి దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా, హల్లెలూయా. నూతనమైన క్రియలు దేవుడు చేయడానికి మనం అడ్జస్ట్పడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, త్వరగా ఈ యొక్క సమయంలో మరి త్వరగా నేను పేర్లు చెప్తుండగా ఇక్కడికి వచ్చి మరి వాక్యాలు చెప్పాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. 10 నిమిషాల్లో ఈ కార్యక్రమం మనం జరిగించుకుందాం. ఎవరు కూడా దయచేసి, చాలా మంది మాట్లాడుతున్నారండి, ఎవరు కూడా మాట్లాడవద్దు. ఒకసారి 10 నిమిషాలు ఇక్కడ మాకు ఏమి వినపడతలేదు, ఎవరు కూడా ఆటంకం కలిగించవద్దు. మొదటిగా కుందేటి భవ్య వచ్చిందా, కుందేటి మంజు, కుందేటి అనిల్, గుడిసే రాశియా. త్వరగా ఎవరు కూడా మాట్లాడవద్దు. ఇక్కడ వాక్యాలు చెప్తున్నారండి, దయచేసి మాట్లాడవద్దు ఎవరు కూడా. గుడిసే లిఖిత త్వరగా రావాలి. ఎవరు కూడా మాట్లాడవద్దు. ప్రాముఖ్యమైన సమయం మనం వస్తున్నాం. ఒకసారి బన్నీ ఉంటే ఒకసారి ఎలా రండి. బన్నీ సంగతులు
అందరూ చెప్పకూడదు. సరేలా మినీషా త్వరగా. నెక్స్ట్ నీతి పుట్టాడు శ్రీ సిద్ధపడి ఉండాలి రెడీగా. నీతి పుట్టాడు శ్రీ త్వరగా. తదుపరి గుడిసే చంద్రిక సిద్ధపడి ఉండాలి. గుడిసే చంద్రిక, గుడిసే సమీర, సరిల బంగారం, సరిల బంగారం. అందరూ చెప్పబట్టండి గట్టిగా. ఎవరు కూడా మాట్లాడవద్దు. ఒకసారి మాకే అన్విక, మాకే అన్విక. మాకే అన్విక వచ్చిందా? రావాలి. ఎద్దాడ సమీర్ సిద్ధపడి ఉండాలి. మాకే అన్విక వచ్చిందా? ఎద్దాడ సమీర్, సమీర్ వచ్చాడా? సమీర్ రా. గెద్దడి పరిణిత, సమీర్ను పంపించాలి తర్వాత. ప్రార్థన మందిరం 5 ఏళ్ల ముందు భయభక్తులు గలవారు నీతి వైద్యులు ఉదయించను. మనకి 4:2. ఆకుమతి సిరిల్ చాలా సంతోషించాలి. సమయం ఏమి అవుతుంది కాబట్టి 10 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగిస్తాము. ఆకుమతి సిరిల్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మై నేమ్ ఇస్ షహర్ష. మై చర్చ్ నేమ్ ఇస్ బేతేలు జీడియం చర్చ్. ఇదిగో కన్యక గర్భవతి కుమారును కనును, ఈయన ప్రభువైన క్రీస్తు. సత్యశ్రీ. మై చర్చ్ నేమ్ ఇస్ బేతేలు జీడియం చర్చ్. నశించిన దానిని రక్షకుడు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. లోకా 19:10. My name is Andisha. My church name is GDM Church. I am studying 4th class. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, అతనికి కుమారుడు అనుగ్రహించబడును.
ఆయన ఆయన భుజమ మీద రాజభారం ఉండును. మత్తాయి 9:6. అందరికీ హ్యాపీ దివాళీ. మై నేమ్ ఇస్ అన్విక. మై నేమ్ ఇస్ జీరం టాట్. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టెదరు. మై నేమ్ ఇస్ అక్షయ్ కుమార్. మై చర్చ్ నేమ్ ఇస్ జీఎం బేతేలు ప్రార్థన. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకం వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును గూర్చి హ్యాపీ న్యూ ఇయర్. మై నేమ్ ఇస్ అఖిల్. ఐ యామ్ స్టడీయింగ్ 4th class. My church name is Kiyam Bethel Pratana Mandira. ఇదిగో నేను గర్భమును ధరించి ఆయనకు ఒక కుమారుని కని ఆయనకి యేసని పేరు పెట్టెదరు. హ్యాపీ న్యూ ఇయర్. మై నేమ్ ఇస్ సుసన్నా. మై చర్చ్ నేమ్ ఇస్ జీడియం చర్చ్. దావీదు పట్టణమందు నీడు రక్షకుడు పుట్టి ఉన్నారు. ఆయన యేసుక్రీస్తు. My church name is దావీదు పట్టణమందు నీడు రక్షకుడు ఆయన పుట్టినాడు. Happy New Year. My name is Sanvi. My church name is GDM Church. I am studying 3rd class. ఇదిగో కన్యక గర్భవతిని కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేలని పేరు పెట్టెదరు. My name is Jashwan. I am studying 3rd class. Church name is Bethel GDM Church. త్వరగా వెళ్ళి మరియాను యేసేపును తట్టిలో పండుకొని ఉండిట శిశువును చూచితిరి. ఆమె I am studying 7th class. My church name is Bethel GDM Church. సత్యము గూర్చి సాక్షిమిచ్చుటకు నేను పుట్టితిని. గదడి విన్ని గదడి మునాస్లి. హ్యాపీ న్యూ ఇయర్. నా నేమ్ ఇస్ విదిషా. మా చర్చ్ నేమ్ ఇస్ జీడియం చర్చ్. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనెను. ఆయనకు ఇమ్మానుయేలు కనెను. ఆయనకు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ క్యాన్విక. My name is Anvika. I am studying 5th class. My church name is GDM Bethel Church. దావీదు పట్టణమందు నేడు రక్షకుడై మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు. My name is Gresham Sheikh. My church name is Bethel Pratana Mandira. GDM. సర్వోన్నత స్థలంలో దేవునికి మహిమయు ఆయన కృష్ణులైన మనుషులకు
షైని. త్వరగా ఒక పేరు ఉంది. మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడేది. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువార్తను నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నడి రక్షకుడు మీ కొరకు పుట్టి అన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దీనికి మీ కానవాళ్ళు ఒక శిశువు 10 గుడ్డలతో చుట్టబడి ఒక తిట్టలో పడుకుని ఉండటం మీరు చూసేదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూత కూని నుండి సర్వోన్నతమైన స్థలములో ఆయన మహిళలు కిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాక. ఆ దేవుని స్తోత్రము చేయుచుండి. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మై నేమ్ ఈస్ రంజని. మై చర్చ్ నేమ్ ఈస్ జీడియం వందనం. యేసుక్రీస్తు జన్మకి ఎట్లనగా తన తల్లి మరియకు యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారి ఏకమగు నుండి పరిశుద్ధాత్మ వల్ల ఆమె గర్భంగా ఉండెను. ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడిగా ఉండి ఆమెను అవమానపరచునగా రహస్యంగా ఆమెను విడినాటకు ఉద్దేశించెను. ఈ సంగతిని గురించి ఆలోచించుండగా స్వప్నమందు ప్రభుదూత అతనికి ప్రత్యక్షమే, దావీదు కుమారుడు యేసేపు, నీ భార్యను చేర్చుకుంటాకు నీ భయపడవద్దు. ఆమె గర్భం ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగెను. ఆమె యొక్క కుమారుని కన్యను తన ప్రజలను వారి పాపలను ఆయన రక్షించను కనుక ఆయనకి యేసని పేరు పెట్టెను. ఇదో కన్య గర్భవతి కుమారుని కన్నా ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టినని ప్రభు తన ప్రవక్త పలికిన మాట నెరవేర్చినట్లు ఇదంతయు కలిగెను. ఇమ్మానుయేలు పేరును భాషాంతరం దేవుడు మనకు తోడని అర్థము. యేసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత ఆజ్ఞాపించిన ప్రకారం ఆమె భార్యను చేర్చుకొనెను. అతడు ఆ కుమారుని కనినంత వరకు ఆమె నెరవేరుకొనెను. అతడు ఆ కుమారుడికి యేసని పేరు పెట్టెను. మత్తయి 1:18-20. సరైన మట్టుకి వాక్యాలు సమాప్తమైన ప్రతి ఒక్కరి కోసం ఒకసారి ఈ మాటల మీద హేరోదు యెరూషలేము ప్రజలందరూ ఇది కలవరపడేది. మత్తయి 2:1-5. రెండవదిగా చెప్పలు వచ్చారు గౌరవ గారు. మానపూర్ నలక్ష్మి గారు, సర్ల సత్యవతి గారు, సర్ల దయామణి గారు, మరి 7 కూడా మరి బీజేపీ సంఘంలో సాధారణంగా వాడబడుతున్నారు. రాజధాని కూడా పంపించబడుతుంది. వ్యవసాయంలో మరి పేరు చదువుకున్న త్వరగా రావాలి. సండే స్కూల్ పిల్లలు చింద్రుపు సత్యశ్రీ, చింద్రుపు చింటూ 2 ఇచ్చేయండి. అక్కడ చింద్రుపు సత్యశ్రీ, చింద్రుపు చింటూ 2 ఇచ్చేయండి. నెక్స్ట్ సోంపల్లి సాత్విక్ సాగర్, వాళ్ళే రావాలి, వాళ్ళ తల్లి రావద్దు. గద్దెల హర్లిన్, సండే స్కూల్ వచ్చిందా హర్లిన్. పల్లెల తనుజ ప్రదీప్, పల్లెల తనుజ ప్రదీప్ భవానికి ఇచ్చింది. సరళ చెర్రి, సరళ చలాని వాళ్ళ అబ్బాయి చెర్రి. బొండాడ అభి, సరళ చెర్రి రావాలి. బొండాడ అభి వచ్చు. మాధవ్ అనుష, బొండాడ అనుష అన్విక, మాధవపుడు అక్షయ్ అఖిల్, మాధవపుడు మానసి మనోహర్, కొలంబర్ ఆద్విక,
నంబర్ తాత్విక ఆత్వికను కూడా సండే స్కూల్ పంపాలి. గెద్దడ అక్షిత దీక్షిత గెద్దడ హన్సి గెద్దడ జశ్వంత్ సిర్రా శాన్వి సిర్రా లక్ష్మి సిర్రా జగదీష్ జగదీష్ సిర్రా సూర్య కార్తిక్ ప్రణీత్ గద్దడి విన్ని గద్దడి గుణశ్రీ గద్దడి అభి గద్దడి షైని సరిల్లా మేరీ సరిల్లా గుడిసెల ఆశయ లిఖిత గుడిసెల ఆశయ లిఖిత సరిల మినిషి సరిల మిన్ని నీది కూడా శ్రీ ఓకే గుడిసె చంద్రిక సమీర కృష్ణ సరిల బంగారం మాకి అన్విక గద్దడి సమీల్ గద్దడి పండిత గోపాల ఉదయ్ కుమార్ ప్రేమ కుమార్ సమీల్ చాట్ సాయికెట్ చాట్ బ్లెస్సింగ్ ఆత్మహత్య సిరిల్ ఆత్మహత్య రిత్విక్ సరైన వర్షిని సరైన సిరి సహస్ర మాధవ్ సరే మంచిది. ఇంతవరకు మరి సండే స్కూల్ గిఫ్ట్లు ఇవ్వబడ్డాయి. మీ యొక్క సమయం రామ్ గారు గద్దడి శారామ్ గారు తాడు దుర్గా గారు దొల్లా పద్మ గారు గద్దడి ఇస్తే గద్దడి వజ్రం గారు గద్దడి వజ్రం గారు చింతపేరు మీరా మాకే మాణిక్యం గారు మాకే మాణిక్యం గారు బొంతు రంగం గారు రంగం గారు మాకే మాణిక్యం గారు భాగ్యమాణిక్యం గారు చాలా మంచిది. ఇప్పుడు చదవబడిన పేర్లలో మరి సరిల చంద్రమ్మ గారు మరి ప్రార్థన చేయండి. మరి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు, రాలేకపోయింది. మరి పూర్వకాలపు మరి మన స్థానిక సంఘం ఉన్నప్పటి నుంచి కూడా మన సంఘాన్ని అంట పెట్టుకున్న వ్యక్తి సరిల చంద్రమ్మ గారు. మరి దేవుడు మంచి ఆరోగ్యం దయచేయాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే
మరి మందిరానికి రావడానికి ఎంతో ఎదురు చూచింది. మరి బలహీనతలు బట్టి రాలేకపోయినని మరి ఎంతగా నడుస్తూ ఉన్నారు. మరి దయచేసి సంఘ బిడ్డలందరూ కూడా జ్ఞాపకం చేసుకోండి. మన సంఘంలో మరి సర్ల చంద్రమ్మ గారి కోసం ఆరోగ్యం కోసం ప్రార్థన చేయండి. ప్రభుత్వం అయితే మరి సంఘాన్ని నడిపించడానికి ఆమెను బట్టి ప్రార్థన చేయండి. ఎందుకంటే మరి చాలా విశ్వాసంతో మరి ఇక్కడ కూడా క్రిస్మస్ కూడా రావడానికి చూశారు. మరి ఏదైనప్పటికీ కూడా దేవుడు మంచి ఆరోగ్యంలో ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మరి దైవజనులు భక్తులు సంఘ పెద్దలు పేర్లు చదువుతుండగా దయచేసి వారందరికీ రావాలి. నూతనకి మరి హెప్సిబల్ నూతనకి రాజేశ్వర దంపతులు దేవుడు వాళ్ళు ప్రేమించి పెద్దలకు సేవకులకు బట్టలు వరుస్తూ ఉన్నారు. వారి కోసం ప్రార్థన చేయండి. మొదటిగా అబ్రాహం గారు స్థానిక సంఘ పెద్దలు అబ్రాహం గారు దయచేసి దగ్గరికి రావాలి. రెండవదిగా స్థానిక పెద్దలు సోపిల్ స్టీవెన్ గారు మొదలు ప్రసాద్ గారు నారాయణ గారు ఉంటే దయచేసి దగ్గరికి రావాలి. పొలవల త్రిమూర్తులు గారు అలాగే మరి మైక్ పరిచయం చేస్తున్న బిడ్డను మరి దేవుని యొక్క సంఘ పరిచయం చేస్తున్న బిడ్డను గద్దెడ శారం గారు కూడా ఎదురుకు రావాలి. గద్దెడ శారం గారు అలాగే మరి దేవుడు మరి ప్రేమించి సరళ రాజా దయచేసి ఎదురుకు రావాలి. మరి ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా దేవుడు మరి ఆ బిడ్డను నిలబెట్టుకుని మరి దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాడు. మైకి పరిచర్య ఆ బిడ్డ కోసం కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఉన్నతమైన స్థాయిలో ఆ బిడ్డను ఉంచాలని, దేవుడు మంచి ఉద్యోగం ఆ బిడ్డకు దయచేయాలని అందరం సంఘం అంతా ప్రార్థన చేయండి. అలాగే రాణి గారు రాణి గారు సండే స్కూల్ టీచర్ మంచిది. ఇంకొకరు కూడా చక్కగా కూర్చుని అందరూ కూడా సహకరించారు. వారందరూ కూడా వారికి మా కుటుంబ పక్షంగా పేదల పక్షంగా వందనాలు. దూర ప్రాంతం విదేశం నుంచి వచ్చినప్పటికీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని సంఘానికి ఎదురు వచ్చిన బిడ్డలు మాకి మన గారి కుటుంబ అందరికీ కూడా నేను సంతోషమైన వందనాలు తెలియచుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా మరి బేతుల సంఘం వారు ఏర్పాటు చేసిన ప్రేమ విందు మరి స్నేహితులు వెళ్ళాలని ప్రభు పేట పనులు చేస్తున్నారు. అందరూ కూడా లేచి నిలబడి ఈ కార్యక్రమాన్ని ముగించుకుని సండే స్కూల్ బిడ్డలు దయచేసి నిలబడి పెద్దలు రావాలి. మనం గురించుకుందాం. దైవజనుల సమక్షంలో సండే స్కూల్ బిడ్డలు ఏర్పాటు చేసిన ఒకసారి పెద్దలు వచ్చినట్లయితే పెద్దలు యూత్ వరకు కూడా ఒకసారి నిలబడండి. త్వరగా ఈ నూతనమైన సంవత్సరంలో మరి సండే స్కూల్ పిల్లలకు దేవుడు ప్రేరేపించిన విధానం బట్టి దేవుడికి వందనాలు. వారు కష్టపడి డబ్బులు పోజేసుకుని మరి కేక్ కటింగ్ చేయడానికి వారికి ఇచ్చిన ప్రేరణ బట్టి దేవుడికి వందనాలు. వారి కోసం అనునిత్యము
ప్రార్థన చేయండి. ఒక చదువులో దేవుడు తోడే ఉండాలని ప్రార్థన చేద్దాం. తండ్రి అయిన తండ్రి అయిన దేవుని నామంలో కుమారుడు యేసుక్రీస్తు వారి దయలో పరిశుద్ధాత్మ నామంలో ఈ కేక్ అని సమర్పిస్తాం తండ్రి. ఆమేన్. పెద్దలు యూత్ వారు కూడా ఒకసారి కేక్ కటింగ్ చేసుకుందాం. యూత్ వారు మాస్టర్ గారు కేక్ కడతారు. యూత్ వారు మా పెద్దనాన్న ఏలి గారు పెద్దనాన్న రావాలి.